హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ అత్త ఆంధ్ర కోడలు. ఈరోజు మేము ముందుకు వచ్చేసాం ఒక స్పెషల్ స్నాక్ రెసిపీతో. ఈవినింగ్ అవ్విందంటే అందరికీ ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా. అలా తినాలి అనిపించినప్పుడు బయట స్నాక్స్ కాకుండా ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకుని ఈజీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీ ఈరోజు మా అత్తమ్మ ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పేపర్ అటుకులు 1/2 kg, మక్క అటుకులు ఆర్ కార్న్ఫ్లేక్స్ 1/2 kg, నైలాన్ షాబ్దాన్ 1/2 కప్, పల్లీలు 1 కప్, పుట్నాలు 1 కప్, సాల్ట్, కారం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పేపర్ అటుకులు లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత నైలాన్ షాబ్దాన్ వేసుకుని ఫ్రై చేసి పక్కకు తీసుకుని కొంచెం సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి. అదే ప్యాన్లో ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకుని పక్కకి తీసుకోండి. పుట్నాలు ఆయిల్లో కాకుండా విడిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత కొన్ని దంచిన వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫైనల్గా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పేపర్ అటుకులు, కార్న్ఫ్లేక్స్ అండ్ పోపు అన్నీ ఒక బౌల్లో వేసి బాగా కలుపుకోవాలి. సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ విత్ పేపర్ అటుకులు అండ్ కార్న్ఫ్లేక్స్ రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి చేసుకుని 2 to 3 వీక్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ట్రస్ట్ మీ, ట్రై దిస్ రెసిపీ వన్స్. ఈ స్నాక్ రెసిపీకి మా అత్తమ్మకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అంటే అంత బాగుంటుంది మరి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. ఎలా ఉందో ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe to our YouTube channel and do follow us on Instagram too with lots of love. Me Telangana Atta Andhra Kodalu.